నవంబర్ నెల 22వ తేదీ పునీత సిసిలియమ్మ వేదసాక్షి పండుగ. రోమ్ నగరంలోని ఒక ధనిక కుటుంబంలో ఉన్నత వంశంలో వీరు జన్మించారు. చిన్నతనం నుండి వీరికి సంగీతం అంటే ఎక్కువ మక్కువ. దైవ సేవ కోసం ఒక కన్యగా పరిశుద్ధ జీవితం గడుపు నిశ్చయించుకున్నారు. సిసిలియా గారిని బలవంతంగా ఒక ధనవంతుడైన వలేరియన్ అనే వ్యక్తితో వివాహం నిర్ణయించారు. ఆమె తన పవిత్రతను కాపాడుకోవాలని దేవునికి చేసిన ప్రతిజ్ఞను అతనికి తెలిపింది. దేవుని మహిమను చూసిన వలేరియన్ క్రైస్తవ ధర్మంలోనికి మారి బప్తిస్మం పొందారు. తర్వాత తన సోదరుడైన తిబూర్షన్ ను బప్తిస్మం పొందేలా చేశారు. క్రైస్తవుల మీద హింస పెరిగిన కాలంలో సిసిలియమ్మ గారు ధైర్యంగా విశ్వాసాన్ని ప్రకటించారు. అప్పుడు వారికి మరణశిక్ష విధించారు. సిసిలియమ్మ గారు మెడపై పెద్ద కత్తితో 3 కత్తివేటులు బలంగా వేశారు. ఘాట్లు పడ్డాయి, కానీ మరణింపలేదు. వీరు తనను శిక్షించిన వారిని మన్నిస్తూ నా యేసుక్రీస్తు ప్రభు వధువును నేను అని ప్రకటించారు. వీరి మరణం తర్వాత వారి భౌతిక శరీరము, భర్త మరియు మరిది యొక్క అవశేషాలన్నీ దేవాలయంలో భద్రపరచబడ్డాయి. వీరు సంగీత కళాకారులు, గాయకులు, సంగీత సాధన తయారీదారులు, కవులకు పాలక పునీత్రాలుగా పిలువబడ్డారు. పునీత సిసిలియమ్మ గారు